నమస్కారం. గిడ్జన అనుభవ వైద్యుని తరతరాల మా పెద్దల నుండి మూలికలతోటి, చెట్ల ఆకులతోటి, చెట్ల పండ్లతోటి మా పెద్దలు నేర్చుకునే వైద్యాన్ని నేను కూడా 5 మంది పెద్దలతో తరతరాల నుండి నేర్చుకునే వైద్యం. పూర్వీకుల కాలం నాడు మన మానవులు ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతికినారు. ఎటువంటి జబ్బు రాకుండా, హార్ట్ అటాక్ రాకుండా, పచ్చవాతం రాకుండా, లివర్ జబ్బులు రాకుండా, కిడ్నీ జబ్బులు రాకుండా అన్ని విధాలుగా ఆరోగ్యంగా గంపడ అన్నం తిని తగినంత పనిచేసి ఆగి నిద్రపోయి మైండ్ విశ్రాంతి పెట్టుకొని చక్కగా 100 ఏళ్ళు బతికారు. అప్పుడు ఆ కాలంలో గుళ్ళు ఎత్తేవాళ్ళు. వానికి 10 జనకడి పెట్టి 4 కేజీల కూర పెట్టి 2 లీటర్ల పాలు తాగి 10 గంపడ బచ్చాలు తిని గుండ్లు ఎత్తేవాడు, సందలు ఎత్తేవాడు. అట్లా మంచి పొట్ట లేకుండా, పిర్రలు లేకుండా బలంగా ఆరోగ్యంగా 9 మండల గుండ్లు 10 మండల గుళ్ళు ఎత్తేవాళ్ళు. ఆ కాలం తిండి అట్లా తినేవాళ్ళు. ఈ కాలం తిండి ఏముంది? అన్ని ప్రతి దాంట్లో ఒకరికొకరు ఆదాయం కోసం కల్తీ చేసుకుంటా పాలు కల్తీ, నీళ్లు కల్తీ, ఫుడ్ కల్తీ, కూరగాయలు కల్తీ, అన్ని కల్తే. ఆదాయం కోసం పూర్వకాలం నాడు ఒక రైతు ఏ పంట పండించినా ఆ భూమిలో మేక ఎరువు వేసి, ఆవేరు వేసి, ఇత్తనాలు వేసి తగిన కాటికి పండిన కాటికి తీసుకొచ్చుకొని సంతోషపడి ఇండ్ల పక్కల్లో కొన్ని పెట్టి వాడు కడుపు నిండా తినేవాడు. ఇప్పుడు ఏముంది? నా ఎకరా 12 సంతులు పడాలా, 20 సంతులు పడాలా, 100 సంతులు పడాలా, డబ్బులు రావాలా. ప్రతి వాళ్ళు మోసం చేసుకొని మన ఫుడ్ని మనం కల్తీ చేసుకొని ఈ విపరీతంగా లావైపోయి బరువు తగ్గలేక ఆయాసపడి హార్ట్ అటాక్ వచ్చి, పచ్చవాతం వచ్చి, అన్ని రకరకాల లివర్ జబ్బులు వచ్చి చచ్చిపోతున్నాం. నేను చెప్పే వైద్యం వినండి. నేను గిడ్జన వైద్యంలో పూర్వకాల గుండ్లు ఎత్తేవాళ్ళు, సందలు ఎత్తేవాళ్ళు. మా ఊళ్ళో కొండలు కనీసం అంటే తెల్లారి పొద్దుమునే వరకు ఒక 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు తిరిగేవాళ్ళు కొండలో. అంటే బాడీ ఎంత బలం ఉంటే తిరగబడతాడు, ఎంత శక్తి ఉంటే తిరగబడతాడు చూడండి. ఒకటి అడవిలో బరువు తగ్గడానికి ఒక మూలికలు చెప్తా వినండి. తెల్లమద్ది చెట్టు ఒకటి. తెల్లమద్ది చెట్టు ఎక్కడ నెట్టగొట్టే బయటకు వస్తుంది. తర్వాత వచ్చేసి ఏగి చెట్టు, తర్వాత వచ్చేసి తెల్లమద్ది, నల్లమద్ది, ఏగి చెట్టు, తర్వాత వచ్చేసి ముస్తి చిల్లగింజల చెట్టు అంటారు. దాన్ని ముస్తి గింజ అంటారు, చిల్లగింజలు అంటారు. ఈ 4 రకాల చెట్లు, బెరుడు, ఆకు, దాని కాయలు, చాలా ఇత పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ తీసుకొని శుభ్రంగా ఆవు పాలల్లో ఉడకబెట్టి ఆ సమూలాన్ని ఆ నీడ కారబెట్టి దాన్ని చూర్ణం తయారు చేసుకోవచ్చు. చూర్ణం తయారు చేసుకొని దాంట్లో చూర్ణములో ఏం కలుపుతారంటే 4 రకాల చెట్ల చూర్ణములో కరక్కాయ పొడి ఒకటి, తానికాయ ఒకటి, ఉసిరికాయ ఒకటి. ఇది కేజీ పౌడర్ అయితే అది కేజీ కలుపుతారు. దాన్ని సమానంగా ఈ చిన్నపిల్లలకు, మింగిలకైతే గుళికలు తయారు చేసుకోవచ్చు. గుళికలు చూపిస్తాను. లేకుంటే పౌడర్ ఉంటుంది, పౌడర్ కూడా తీసుకోవచ్చు. ఇదంటే చాలా మంది బోలేక కొంతమంది తగ్గుతున్నారు, కొంతమంది వాకింగ్ చేసి తగ్గుతారంటారు, కొంతమంది రకరకాల ఎక్సర్సైజ్ చేసి తగ్గుతారంటారు, రకరకాల ఆయిల్ పూసుకుంటారు తగ్గుతాంటారు. తిన్నప్పుడు తగ్గుతారు, తినకుంటే పెరుగుతారు. అట్ట కాకుండా ఆయుర్వేదంలో అన్ని తినుకుంటే బరువు తగ్గేది. అన్ని తినొచ్చును. గంపడు తిను, బరువు తగ్గుతావు. ఎందుకు బరువు తగ్గుతావు అంటే లోపల పేగులలో వాతం పేరిపోకుండా తినాహారం జీర్ణశక్తి అయిపోయి మనకు బాడీ కావాల్సిన కాడ నిలబడి ఎగిస్తూ బయటికి వెళ్ళిపోవాలి. అప్పుడు బయటికి అయిపోయినప్పుడు ఆరోగ్యంగా బలంగా వాడు చిమ్ముగా నీట్గా తయారవుతాడు. ఇప్పుడేముంది? అన్నం తింటారు, పని చేయరు. అన్నం తింటే నిద్రపోతారు. పూర్వీకుల కాలం నాడు అన్నం తిని పొద్దుపూట తినేసి చేను పోయి పని పాటలు చేసి బరువులు ఎత్తి కష్టం చేసి ఆకలినప్పుడు అన్నం తినేవాళ్ళు. ఇప్పుడేముంది? ఎక్కడైనా ఫంక్షన్ అయితే రకరకాల బిస్తాలు, రకరకాల పిండి పదార్థాలు, రకరకాల చికెన్లు, రకరకాల చేపలు టేబుల్ నిండా పెడతారు. అయ్యాక మన ఇంట్లో కూడా ఉంటాయి చేసుకుంటే. ఇది మనకు దొరుకుతుంది కదా, వేసుకోవాలి, దండిగా వేసుకోవాలి. ఒక వారం బట్ట వేసుకోవాలని దబా పిల్లట వేసుకొని తింటారు. తినొచ్చు. దేవుడు నోరుండే, కన్నుండే, ఆశ ఉంది. ఆ తర్వాత మనకి ఏం జరుగుతుందని కూడా ఆలోచన చేయాలి కదా. ఈయన వాళ్ళకి ఎక్కువ తింటాం, మనదైతే తక్కువ తింటాం. అందుకోసమే ఇప్పుడు పంచన్లు, దావత్తు పేరు కూడా, దావత్తుల పేరు రావాలా, పంచన్ల పేరు రావాలా. ఎందుకంటే ఆయన 20 రకాల పిస్తాలు పెట్టినాడు, 20 రకాల చేపలు, అన్ని రకరకాల చేపలు, రొయ్యలు, చికెన్లు, మటన్లు అన్నీ పెట్టినాడు. ఆరోగ్యం కోసం, ఈ బరువు దగ్గర కోసం చాలా మంది పెళ్లి కాని పిల్లలు పెళ్లి కాకుండా నిలబడిపోయినారు. మగవాళ్ళ పెళ్లి కాకుండా నిలబడిపోయినారు. పెద్దలకు ఆడవాళ్ళ పెళ్లి కాకుండా నిలబడిపోయినారు. తర్వాత ముసలిలకు బరువు నుండి కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఇబ్బంది పడుతున్నారు. ఈ గ్యాస్ అనేది విపరీతం గ్యాస్ నిండకపోతుంది. దీనికోసం బరువు తగ్గడానికి మన ఆదివాసి గిరిజన వైద్యంలో ఇప్పుడు చెప్పారు కదా, చెట్టు తెల్లమద్ది, ఏగి చెట్టు, నల్లుప్పి, అది మామూలుగా చెట్టు 4 చెట్లు చెప్పారు. తెల్లమద్ది, ఏగి చెట్టు, చిట్టాముట్ట, నల్లముసి చెట్టు. ఈ 4 చెట్లతోటి సమూలం చేసుకొని ఆ పౌడర్ని శుద్ధి చేసుకొని పూర్వకాలం నాడు
కలి మర్చిపోయినారు, కలి పెట్టుకునే వాళ్ళు. ఆ కలి అనేది తింటే ఈ మందు అరిగిపోతుంది, తినే ఆహారం అరిగిపోతుంది, గ్యాస్ ముడ్డు నుండి వెళ్ళిపోతుంది, తేపులు వచ్చేస్తాయి, ఫ్రెష్గా మనం ఆరోగ్యంగా సిమ్ముగా తయారైపోతాం. కలి అనేది మర్చిపోయినాం. ఎందుకంటే ఇప్పుడు ఒక్కరోజు ఇప్పుడు కలి పెట్టుకున్న పూర్వకాలం అంటే కట్టెలతో వండుకునే వాళ్ళు, గంజి వండి పక్కన పెట్టుకునే వాళ్ళు, నీళ్లు బియ్యం గీళ్ళు పక్కన పెట్టుకునే వాళ్ళు, 3 సార్లు కడిగి 4వ సారి ఆ కళ్ళు వేసుకొని తోడేసుకొని కలి తీసుకునే వాళ్ళు. కలి మర్చిపోయినారు కాబట్టి ఇప్పుడు రోగాలు పెరిగిపోయినాయి, లావు విరిగిపోయినారు. పెళ్లి కాక చాలా మంది హైటెక్ వాళ్ళు పనిచేస్తున్న పెళ్లి కాకుండా నిలబడిపోయినారు. చాలా మంది ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారు, మగోళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సుట్టమేసుకునికి వస్తాడు, పిల్ల బాగుంది అంటాడు, అంత చూస్తాడు, డబ్బులు చూస్తాడు, అన్ని చూస్తాడు, పక్క పోయి మీ పిల్ల లావుంది అంటాడు. డబ్బులు ఇచ్చి, బంగారు ఇచ్చి, ఎండిచ్చి, అన్ని ఇచ్చి మళ్ళీ మీరు పిల్ల లావుంది అని పేరు పెట్టిపోతాడు. అందుకోసం నా చక్కని వైద్యం మీకు అందరికి ఉపయోగపడాలి. లావు అనేది లేకుండా, పొట్ట విట్ట లేకుండా, ముడ్డి బిడ్డ లేకుండా చక్కగా బలంగా ఆరోగ్యంగా బతకాలని నా కాడ పౌడర్ దొరుకుతుంది, ట్యాబ్లెట్ దొరుకుతాయి. ఈ 4 రకాలకి 1 మంత్ వాడండి, ఫస్ట్ తూకం వేసుకోండి, 1 మంత్ వాడండి, తూకం వేసుకోండి. ఎందుకంటే ఎన్నో వీడియోలు చూస్తున్నారు, ఎన్నో రకరకాలు చెప్తారు, రకరకాలుగా చూపిస్తున్నారు. కుందేలు కొమ్మడని ఒకరు చెప్తాడు, ఆ కొమ్మని ఒకరు చెప్తాడు, ఈ కొమ్మని ఒకరు చెప్తారు, కరెంటు అని చెప్తారు, ఈ లావేని చెప్తారు, అన్నీ చెప్తున్నారు. మీరు అన్ని పనులు చేసుకుంటే మీకు బరువు తగ్గే వైద్యం మా కాడ దొరుకుతుంది. ఈ వైద్యం 20 ఒక నంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. ట్యాబ్లెట్ కావాలంటే ట్యాబ్లెట్ ఇస్తాం, పౌడర్ కావాలంటే పౌడర్ ఇస్తాం. ఈ వైద్యం 1 మంత్ ఫస్ట్ చూడండి. ముందు ఫస్ట్ తూకం వేసుకోండి, మందు వాడినాక తూకం వేసుకోండి. ఈ మందు కూడా మీకు ఎక్కువ రేటు కూడా తక్కువ రేటులో దొరుకుతుంది. ఎందుకంటే మాకు అన్ని దొరుకుతాయి మూలికలు, మేము తెచ్చుకుంటాము, మేము అంగట్లో పోయి కొనాల్సిన అవసరం లేదు. మీకు తక్కువ రేట్లో దొరుకుతాయి, ఎక్కువ మీకు ఉపయోగపడతాయి. అందుకోసం ఈ వైద్యం అనేది మీకు అందరికి ఉపయోగపడాలి. చాలా మంది బరువు పెరుగుతున్నారు, 10 ఏళ్ల పిల్లల నుండి 100 ఏళ్ల ముసలి వరకు ఇబ్బంది పడుతున్నారు. ఈ బరువు అంటే ఏంది? బాడీలో విపరీతమైన వాటర్, విపరీతమైన ఫ్యాటు, విపరీతమైన గ్యాసు, విపరీతంగా నీరు వచ్చి, విపరీతంగా ఆయాసపడి, నడసలేక మోకాల నొప్పులు, నడుము నొప్పులు, అన్ని నొప్పులు వచ్చి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నా వైద్యం అనేది మీరు ఒకసారి 5 ఒక నంబర్ కర్నూలు ఒక మరి తీసుకొని ఈ మందుని మీరు వాడి చూసి, ఒక 10 మనిషి వీడియో చూసి, ఒక నెల వాడి చూసి, మీరు 10 మందికి, 100 మంది, 1000 మంది, కోట్ల మందికి వాట్సాప్ చేయండి. ఎందుకంటే ఆదివాసి గిడ్జాన్ని బతికించుకోండి. నా వైద్యం అమ్మడం వల్ల కాదు, నేను పెద్ద కోటేశ్వరం కాదు, మనుషులకు ఉపయోగపడాలి. మా ఆదివాసి గిడ్జన వైద్యం బయటికి రావాలి. ఆదివాసి అంటే ఏందని తెలుసాలి. ఆదివాసి ఒక నిజం చెప్తున్నా, ఆదివాసి పుట్టినాల ఉంటి అడవిలో బతికి, అడవిలో పెరిగి, అన్ని రకాల మూలికలు తిని నేర్చుకొని, డాక్టర్ లేకుండా 100 ఏళ్ళు బతికి ఆరోగ్యంగా అడవిలో తిరిగి బతికేవాళ్ళు. అందుకోసం ఈరోజు ఈ వైద్యం అనేది ముందరకు వచ్చి అందరికి ఉపయోగపడాలి, అందరూ బాగుపడాలి నా కోరికతోటి ఈ యూట్యూబ్ ఛానల్ వరకు వచ్చి చెప్తున్నాను. ఈ వైద్యం అనేది అన్ని రకాలు తినొచ్చు, ఆరోగ్యంగా బతకొచ్చు. కాబట్టి మీరు చక్కగా మీరు, ఎందుకంటే ఈ చెట్లు నేను చూపించదలుచుకోవాలంటే అడవిలో ఉంటాయి కాబట్టి నేను నిజం చెప్తున్నాను, వైద్యం బాగుండాలి. చెట్లు చూపించేది కాదు, వీడియో తీసేది కాదు. చెట్లు లేకుండా వైద్యం అనేది మీకు తీపిచ్చినాక వాడిన తర్వాత మీరు పెద్ద మానలు ఉంటాయి అడవిలో, ఆ మానలు ఎత్తుకొని నేను రాలేను మీ కాటికి. కొండలో పెద్ద మానలు ఉంటాయి. ఇంకోటి ఇప్పుడు ఫారెస్ట్ ఏరియాలో ఎవరైనా రానేయడం లేదు. ఎంతసేపున్నా మీకు కావాల్సిన కాడ తీసుకొని పోరని చెప్తున్నారు. కాబట్టి ఆ వైద్యం అనేది మీకు అంతా ఉపయోగపడాలని, బరువు దగ్గరికా 1 నెల వాడి చూసి తూకం వేసుకోండి. సూర్ణం ఉంటుంది, ట్యాబ్లెట్ ఉంటాయి. ఆ ట్యాబ్లెట్ కూడా ఈ రకంగా ఉంటాయి. ట్యాబ్లెట్ అంటే పొద్దున 10, సాయంత్రం 10, మధ్యాహ్నం 10 వేసుకోవాలి. అటు కాకుండా పౌడర్ ఉంటుంది, పొద్దున పూట 1 చెంచా, సాయంత్రం 1 చెంచా వేసుకుంటే చక్కగా బాడీలో జీర్ణశక్తి, లివర్ ఫంక్షన్కి బాగా అయిపోయి, ఎగిస్టంతా ముడ్లో వెళ్ళిపోయి, చేపు దూరం వెళ్ళిపోయి, చెమట దూరం వెళ్ళిపోతుంది నీరు. అప్పుడు మంచి డ్రై అయిపోయి సిమ్ముగా బలంగా తయారవుతారని మరొకసారి అందరికీ, డాక్టర్లకు, వైద్యులకు అందరికీ నమస్కారం పెట్టుకుంటూ, ఆదివాసి గిరిజని బతికించుకొని మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని అందరూ నమస్కారం పెట్టి తీసుకుంటారు.